మంచి చెడు, కష్టం సుఖం, ఇష్టం ఇష్టం లేనిది, ఇష్టం అయిష్టం, ఇట్లాంటి ద్వంద్వాలతో కూడుకున్నది ఈ ప్రపంచం. ప్రపంచంలో ఆత్మ చైతన్యంతో ఒక శరీరాన్ని పొందటం సంసారం. ఈ సంసారం అనేది పెద్ద లంపటం. దీని నుంచి బయటికి వెళ్ళాలి. ఎప్పటికైనా లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఒక మనిషి చేయవలసినటువంటి పనులు చేయకుండా దుర్మార్గాలు చేస్తాడు, భయంకరమైన జీవితాలు ఇస్తాడు. ఎప్పుడో పక్వం చెందితే అతని కర్మలు అక్కడట పుట్టినవాడు చేస్తే పుణ్యకార్యాలు లేదా పాపకార్యాలు. పుణ్యం చేస్తే పుణ్య ఫలితాలు వస్తాయి, పాపం చేస్తే పాప ఫలితాలు. ఏమయ్యా సత్సంగానికి రాండే కొంచెం పుణ్యం, నాకెక్కడ దొరుకుతుందండి అంటారు. మరి పుణ్యం సార్, పుణ్యం రావాలి సార్. పుణ్యం ఎట్టొస్తుందయ్యా? రావాలి. అరే పుణ్యం రావాలంటే ఇక్కడికి రావయ్యా. నాకు కుదరట్లేదు సార్. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం మెచ్చంతి మానవ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పాపం తగులుతుందిరా, పని చేయొద్దు. ఏమో నాకు చేయబుద్ధి ఆగబుద్ధి కాకల చేయబుద్ధి అవుతుంది, చేస్తే పాపం వస్తుంది. నాకు పాపం వద్దు, పాప ఫలితం వద్దు అంటాడు. కానీ పాపం మాత్రం చేయకుండా ఉండలేడట. ఆ రకంగా మాయ ఆవరించి చేయవలసిన మంచి పనులు చేయకుండా మంచి ఫలితాలు కావాలని కోరటం, పాపం చేయొద్దు అంటే చేస్తూ చెడు ఫలితాలు వద్దు అంటాం. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహామాయ నుంచి వచ్చింది. ఆ మాయ వల్ల పంచ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనిషిని ఉద్ధతి వైపు పంపకుండా అధోగతి వైపు పంపిస్తుంది.